ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? మరొక సమయం మిమ్మల్ని అందరినీ చూసే కృపను, ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించాడు. మీరందరూ ఫిజికల్గా, స్పిరిచువల్గా, మెంటల్గా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రభు యొక్క కృపలో మీరు ఎదగవలసిన వారే ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము చదువుతూ ఉన్నారా? దేవుని యొక్క సందులో ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు మనం విందాం. తప్పనిసరిగా యొక్క వాక్యపు వెలుగులో మనకి జీవితాలు కట్టుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రం. దేవా ప్రభా, ప్రతిదినము నీ యొక్క దయా కిరీటం, నీ యొక్క జాడలు సారము వెదజల్లుతున్నాయి. ఇదిగో నాయన, ఈ దినము చూసే కృపను మీరు మాకు ఇచ్చారు. మీ ప్రజలను మీరు బలపరచండి, వాక్యపు సత్యము నడిపించండి. మీ ఆత్మ కార్యాలు జరిగించుకోవాల్సింది. ఎవరెవరికి ఏ మాటలు అవసరం వారికి దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము అవకాశాలు, ఆపర్చునిటీస్ అనే అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి ముందు దినమున 7 అంశాలు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మినిస్ట్రీకి కానీ, రిపెంటెన్స్కి కానీ, ఫర్గివ్నెస్ కానీ, ఈ విధంగా వివిధ 7 అంశాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. అందులో మొట్టమొదటి రిపెంటెన్స్. ఎవరు రిపెంట్ అవుతున్నారు, ఎవరు రిపెంట్ అవ్వట్లేదు అనేది ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఏషా జీవితం కోసం మనం చూస్తూ వచ్చాం. ఫరో జీవితం కోసం మనం చూద్దాం. ఫరోకు కూడా ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి, కానీ తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఇంకొక సత్యం కూడా ఉంది. ఏంటంటే, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి మనం ఒకవేళ ఆలోచన చేస్తే, ముందుగానే దేవుడు మోషేకి తెలియపరిచి, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. అయితే దేవుడు ఎందుకు ఆ విధంగా ఫరో హృదయాన్ని కఠినపరుస్తానన్నాడు? ఒక సత్యం ఉంది. ఎందుకంటే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకునే స్వభావం కలిగిన వాడు కాబట్టి, అదే స్వభావంలో ఉండేవాడు కాబట్టి, ఆ యొక్క విషయం దేవుడు ఎరిగిన వాడు కాబట్టి, దేవుడు అతడు కఠినపరుచుకునే వ్యక్తే, కఠినమైన వ్యక్తి, మాట వినే వ్యక్తి కాదు, వెంటనే మిమ్మల్ని పంపించే వ్యక్తి కాదు. అతని కఠినమైన స్వభావంలోనే నేను అతను ఉంచేస్తాను. ఎందుకంటే రోమాపత్రికలో మొదటి అధ్యాయంలో 26వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రజలు ఇష్టానుసారంగా పాపపు అతిక్రమాలు, అక్రమాలు చేస్తూ వచ్చినప్పుడు, తుచ్చమైన అభిలాషలు, పురుషులు స్త్రీలతో భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు వారికి తగిన సమయము, తగిన అవకాశాలు ఇచ్చాడు. కానీ వారు ఎంతగా మార్పు చెందలేకపోయేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా విషయంలోనే ఎన్నో అవకాశాలు దేవుడు వారికి ఎన్నో దినముల అవకాశాలు ఇచ్చాడు. నిజానికి అబ్రాహాము మొరపెడుతూ ఉన్నప్పుడు, అయ్యా 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అంటూ అబ్రాహాము మొరపెడుతూ ఉన్నప్పుడు, అబ్రాహాము కూడా సమయాన్ని ఇచ్చాడు విజ్ఞాపన చేయడానికి. అదే 10 మంది కూడా నీతిమంతులు లేరా పట్టణంలో. ఇంకా అబ్రాహాము కూడా ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవుడిని యెహోవా అబ్రాహాము దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవదూతలు లోతు దగ్గరికి వచ్చారు. ఆ లోతు దగ్గరికి వచ్చిన దేవదూతల్ని, ఏంటి మాకు విమర్శ చేయడానికి వచ్చారా, మా మీద ఏదో తప్పులు ఆరోపణ చేయడానికి వచ్చారా అన్నట్లుగా సొదొమ గొమొర్రా ప్రజలు చూశారు. ఆ ఇంటి చుట్టూ గుమ్ముగూడి, ఈ మనుషులు ఎవరు బయటికి తీసుకొని రా, పాపం చేస్తామని చెప్పి వారు మాట్లాడుతూ వచ్చారు. సొదొమ గొమొర్రా ప్రజలు మనం చూసినప్పుడు వారు భయంకరమైన పాపాల్లో జీవిస్తూ వచ్చారు. దేవుడు అవకాశాలు ఇచ్చాడు, దేవదూతలను సైతం పంపించాడు. అయినప్పటికీ వారిలో మార్పు చివరికి లేదు. సొదొమ గొమొర్రా ప్రాంతమంతా అగ్ని గంధకములతో ఆనాడు నేలంతా అగ్నిమయముగా కాలి బుడిదైపోయింది. ఈ విధంగా మనం చూసినప్పుడు దేవుడు అవకాశాలు ఇచ్చాడు, దేవుడు వారికి ఆపర్చునిటీస్, ఛాన్సెస్ ఇచ్చాడు. కానీ వారు హృదయాలు కఠినపరుచుకున్నాడు. కఠినమైన హృదయాలు. ఫరో విషయంలో కూడా ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. మోషే వచ్చాడు, అహరోను వచ్చారు, ఫరో ప్యాలెస్కి వచ్చారు, ఫరో సింహాసనం మీద నిలబడ్డారు. ఆ ప్రజలను పంపించన్నారు మోషే, అహరోను. కానీ సెసెంబరి నేను పంపించనన్నాడు. యెహోవా ఎవడని చెప్పి కఠినమైన హృదయంతో, గర్వంతో మాట్లాడాడు అన్నాడు ఫరో. వెంటనే మోషే కర్ర తీసి కింద పడేగా సర్పముగా మారింది. వెంటనే ఐగుప్తు సగునగాండ్రు, గరటి విధిగల వారు కూడా వెంటనే వారి కర్రల కింద పడేస్తే అవి కూడా సర్పములుగా మారాయి. కానీ అహరోను మోషే చేతిలోంచి కింద పడిన కర్ర సర్పముగా మారిన ఆ సర్పము ఆ 2 సర్పాలను మింగేయడం మనం చూస్తాం. అయినప్పటికీ ఫరో హృదయంలో మార్పు రాలేదు. అమ్మో, ఇది దైవశక్తి, ఈ దైవశక్తితో మనం పోరాటం చేయలేం, మనది శకున గారడి విద్య, ఇక మాంత్రిక శక్తి, ఇది ఏమాత్రం కూడా పంచేది, ఇది దైవశక్తి అని చెప్పి ఎరిగినప్పటికీ కఠినమైన హృదయం కలిగిన వాడుగా అన్నాడు ఫరో ఉన్నాడు. తర్వాత నీళ్లు రక్తంగా మారిపోయాయి. నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయాయి.
అయినప్పటికీ ఇంకా ఫరో కఠినమైన హృదయంతోనే జీవిస్తూ వచ్చాడు. మార్పు లేదు. ఈనాడు అనేక మంది జీవితాల్లో కూడా దేవుడు ఎన్నోసార్లు అనేకమైన వారి యొక్క జీవితాల వారి యొక్క కళ్ళ ఎదుట అనేకమైనవి దేవుడు పెడుతూ ఉన్నప్పటికీ, అనేకమైనవి జరిగిస్తూ ఉన్నప్పటికీ, అనేకమైన సూచక్రియలు చేస్తూ ఉన్నప్పటికీ, అనేక సార్లు దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నప్పటికీ, అనేక సార్లు దేవుడు వారికి రుజువులు చూపిస్తూ ఉన్నప్పటికీ, చాలా మంది ప్రజలు ఫరో వలె వారి యొక్క హృదయాలని కఠినపరుచుకుంటూ ఉంటారు. కఠినము. తర్వాత కప్పలంట కుప్పలుగా వచ్చేసాయి. ఫరో మాట వినట్లేదు. ఒక పక్కన దేవుడు జడ్జిమెంట్స్, తీర్పులు విధిస్తూ ఉన్నాడు ఐగుప్తు మీద, ఫరో రాజ్యం మీద, ఫరో సింహాసనం మీద. కప్పలన్నీ కుప్పలుగా వచ్చేసాయట. వెంటనే ఫరో అన్నాడట, మా ప్రజలు కూడా చేయగలరు, మా యొక్క గారడి విద్య గల వారు శకుని గారు వీరు కూడా చేస్తారు అని చెప్పి అన్నాడట. వారు కూడా చేస్తారు. అలాగే కప్పలు వచ్చాయి. మరి ఏ విధంగా వారు ఆ యొక్క శక్తిని ఉపయోగించాలి? కప్పలు రావడానికి ఏంట ఏదైనా ట్రిక్స్ ఉపయోగించి వారు చేసి ఉండవచ్చు. నిర్గమకాండం 8వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినప్పుడు, శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేశారు. సంథింగ్ దే డిడ్ సంథింగ్. ఇది దైవశక్తి కాదు కానీ దెయ్యపు శక్తి. ఒక ట్రిక్స్ ఉపయోగించే మాంత్రిక శక్తి, గారడి విద్యను ఉపయోగించి అటువంటివన్నీ చేశారు. ఆ కర్రను పడేసినప్పుడు సర్పముగా మారడం కూడా అదొక ట్రిక్ విధానంగా వారు చేసి ఉండవచ్చు. ఫరో కూడా కప్పలు తెప్పించాడు. మేము కూడా కప్పలు తెప్పించగలమని చెప్పడానికి అలా చేశాడు. సో కానీ కప్పలైతే తెప్పించగలిగాడు కానీ కప్పలు తిరిగి పారద్రోలలేకపోయాడు. ఎక్కడ చూసినా ఐగుప్తు రాజ్యమంతా, ఫరో సింహాసనం అంతా, except the place where the Israelites were living. ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్నారో అక్కడ మాత్రం కప్పలు లేదు. ఎందుకంటే దేవుడు వారికి వీరికి నేను ప్రత్యేకపరుస్తున్నాను ముందుగానే చెప్పాడు. ఎక్కడ చూసినా, ఇంట్లో చూసినా, బయట చూసినా, సింహాసనం దగ్గర చూసినా, ఎక్కడ చూసినా కప్పలు కుప్పలుగా ఉన్నాయి. కప్పలైతే తెప్పించగలిగాడు కానీ తిరిగి వాటిని ఎలా పారద్రోలలో ఫరోకు తెలియదు. ఫరో దగ్గర ఉన్న దయ్యపు ఆ యొక్క మాంత్రిక గారడి విద్య కలిగిన వారికి ఆ దయ్యపు శక్తికి ఏమాత్రం కూడా ఆ శక్తి లేదు. అప్పుడైనా అర్థం అవ్వాలి కదా, అమ్మో ఇది దైవశక్తి, ఈ శక్తి ముందు మనం నిలబడలేం అని అప్పుడైనా అర్థం అవ్వాలి కదా ఫరోకి. అప్పుడు కూడా అర్థం కాలేదు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు నిర్గమకాండం 8వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవా మోషే మాట చెప్పున చేశాను గనుక, అప్పుడు ఫరో బ్రతిమలాడాడు. అయ్యా మోషే దగ్గరికి వచ్చి, మేము ఈ యొక్క కప్పలను బయటికి పారద్రోలేం, మీ దేవుడిని యెహోవాని వేడుకో, దయచేసి కప్పలన్నీ బయటికి వెళ్ళిపోవాలి, నేను మిమ్మల్ని పంపించేస్తాను ఇక ఐగుప్తు దేశంలో అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు ఫరో మోషేకి. వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. నిర్గమకాండం 8వ అధ్యాయం 13వ వచనం చూసినప్పుడు, ఇంట్లోనేమి వెలుపలనేమి పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. అనే కప్పలన్నీ చచ్చిపోయాయి. ఆ కప్పలను తీసి బయటపడేశారు. సో ఇప్పుడు 15వ వచనంలో మనం చూసినప్పుడు ఒక చాలా కళ్ళు తెరవబడే సత్యం మనం గమనించవచ్చు. ఫరో ఉపశమనము కలుగుట చూచి, ఏం కలుగుట చూచి? ఉపశమనము, కప్పల నుండి ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు ముందుగానే దేవుడు చెప్పాడు కదా. నిర్గమకాండం 4లో మోషేకి చెప్పాడు, ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను, ఫరో హృదయం కఠినమైనదని. దేవుడు చెప్పినట్లుగానే తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. ఉపశమనము కలగగానే, రిలీఫ్ కలగగానే, ఇంగ్లీష్లో రిలీఫ్ కలగగానే రిలాక్స్ అయిపోయాడు. ఎవరంటే ఫరో. నన్ను చాలా మంది రిలీఫ్ రాగానే రిలాక్స్ అయిపోతున్నారు. దేవ జాబ్ లేదని చెప్పి ఎంతో కన్నీరు కార్చి దేవుడిని ప్రేమించి, ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిని ప్రేమించి సన్నిధికి వచ్చి ఎంతో ప్రయత్నం చేసి గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, లేకపోతే ఏదో ప్రైవేట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ ఏదో పొందుకొని, ఏదో చిన్న జాబ్, ఏదో ప్రైవేట్ జాబ్ పొందుకొని తర్వాత దేవుడు అంటేనే పడదు అన్నట్లుగా దేవునికి దూరం అయిపోయి, దేవుని యొక్క మందిరానికి దూరం అయిపోయి, భక్తికి దూరం అయిపోయి, వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, అయ్యో ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానంటే కేవలం దేవుని యొక్క మహాకృప అన్న సంగతి కూడా మర్చిపోయి, అవసరమైతే అన్య స్త్రీలను వివాహం చేసుకొని, అవసరమైతే అన్య అబ్బాయిలను వివాహం చేసుకొని, దేవునితో నిత్య నిబంధన మర్చిపోయి, బాప్తిజం తీసుకున్న సంగతి కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు యొక్క మాటలు వింటూ ఉపశమనము కలుగ్గానే దేవుణ్ణి మర్చిపోయేవారు. ఫరో కూడా ఉపశమనం కలుగ్గానే దేవుని మర్చిపోయాడు. రిలీఫ్ రాగానే రిలాక్స్ అయిపోతూ ఉన్నావా? నీ జాబ్ కోసం ఎంత ఏడ్చావు, ఇప్పుడు జాబ్ వచ్చింది నీ హృదయం కఠినమైపోయిందా? ఏంటి మీరు నాకు చెప్పేదని చెప్పి సేవకులతో, తల్లిదండ్రులతో, పెద్దలతో మాట్లాడుతూ ఉన్నావు. ఒకప్పుడు ఎంతో పోవర్టీ, ఎంతో పేదరిక పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఎంతగానో దీవించాడు, నీ బిడ్డలు దీవించాడు, నిన్ను దీవించాడు, ఎంతగానో దీవించాడు. ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి కనీసం చేతులు రావట్లేదా? నీ హృదయం కఠినమైపోయిందా?
ఒకప్పుడు భయంకరమైన పేదరికం, అందరూ కలిసి చోరడం కూడా తినలేని పరిస్థితి. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒక్క రూపాయి కూడా దేవుని పరిచర్యకు, దేవుని సేవకు, ఆత్మల సంపాదనకు, సువార్త పరిచర్యకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వలేని కఠిన హృదయం అయిపోయిందా? అయ్యో, నా బిడ్డను అలా చదివిస్తాను, నా బిడ్డలు మంచి ఉన్నతమైన చదువులు చదవాలి, లేకపోతే యుఎస్ వెళ్ళాలి, లేకపోతే ఒక మంచి ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే ఒక డిగ్రీ చేయాలి, ఒక ఉన్నతమైన పొజిషన్స్లో నా యొక్క బిడ్డలు ఉండాలి, నా యొక్క బిడ్డలు చదువుల విషయంలో ఎంతగానో ఆలోచన చేసి, పాస్టర్ గారు మా యొక్క బిడ్డల కోసం, చదువుల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి నీవు కూడా అనేక ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు బాగా చదివి వారు మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాక ఆ ఉపశమనం కలగగానే నీవు రిలాక్స్ అయిపోతున్నావా? కఠినమైన హృదయంకి వెళ్ళిపోతున్నావా? దేవుని మర్చిపోతున్నావా? దేవుని మార్గాలు విడిచిపెట్టేస్తున్నావా? ప్రియ సహోదరి, నీవు ఆ విధంగా ఏమాత్రం కూడా ఉండకూడదు. సర్వశక్తిమంతుడు దేవుడు పైనుండి చూస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిని కూడా, నరులు చేస్తున్న ప్రతి పనిని కూడా, తన బిడ్డలు చేస్తున్న తన యొక్క కుమార్తెలు, తన యొక్క ప్రజలు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన ఆకాశము దృష్టిస్తూ ఉన్నాడు. పిల్లలు లేనంత వరకు పిల్లలు కావాలి, దేవానికి బిడ్డలు అని చెప్పి ఎంతో కన్నీరు కార్చి మొర్ర పెట్టి ఇప్పుడు బిడ్డలు కలగగానే హృదయం కఠినమైపోయిందా? ఎందుకు దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అంటే బిడ్డలు, ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాం అంటే బిడ్డలు. ఈ బిడ్డలు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఒకప్పుడు దేవుని సన్నిధి, దేవుని సేవకులు ఎంతో పరిచర్య, ఎంతో వినమ్రత, ఎంతో వినయము, ఒకప్పుడు దేవుని కొరకు బలంగా ఉన్న వ్యక్తివి, నిలబడ్డ వ్యక్తివి, ఇప్పుడు కొంచెము దేవుడు కంఫర్ట్ జోన్ ఇవ్వగానే, కొంచెము దేవుడు రిలాక్సేషన్ ఇవ్వగానే, రిలీఫ్ ఇవ్వగానే నెమ్మదిగా లోకం వైపు కలిసిపోతున్నావా? ఆ లోకపు మురికి నీరు నీలోనికి వచ్చేస్తూ ఉందా? అస్వస్థతలో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, అయ్యో దేవా ఏంటి నా పరిస్థితి చెప్పి బాధపడుతూ కన్నీరు కారుస్తున్నప్పుడు, మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుడు నీకు విడుదలిచ్చి కృపనిచ్చి మేలు చేసినప్పుడు, తిరిగి స్వస్థత రాగానే హృదయం కఠినమైపోయి మరలా చెడు మార్గాలు, చెడు త్రోవలు, ఆ అస్వస్థత వచ్చినప్పుడు, దేవా నీకోసం జీవిస్తాను, నీకోసం బ్రతుకుతాను, ఇక మరలా త్రాగను, ఇక మరలా సినిమాలు చూడను, ఇక మరలా లోకపు ఇచ్చల వైపు వెళ్ళను, శరీర ఇచ్చల వైపు వెళ్ళను, మరలా ప్రభు నీకోసం నేను బ్రతుకుతాను, నీకోసం నేను జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకుని నీవు స్వస్థత ఇలా రాగానే వెంటనే కఠినమైన హృదయం వచ్చేస్తుందా? అన్నాడు ఫరో కూడా ఉపశమనము కలుగుట చూచి తన హృదయం అంట కఠినమైపోయిందట. ఈరోజు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, 8వ అధ్యాయంలో 32వ వచనంలో కూడా ఈసారి ఏగల గుంపులు ఫరో దగ్గరికి వచ్చాయి. ఆ ఏగల గుంపులు కూడా వెళ్ళాలని మరలా, అది బాధ కలిగించే ఏగల గుంపులు, మరలా ఫరో వచ్చి మోషే వారిని బ్రతిమలాడితే, మరలా మోషే దేవుని వేడుకుంటే ఏగల గుంపులని వెళ్ళిపోయాయి. ఏగల గుంపులని వెళ్ళిపోగానే మరలా ఫరో హృదయం సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఏంటి ఆ స్థితి అంటే కఠినమైన స్థితి. అయితే ఫరో ఆ సమయమున, నిర్గమ 8:32, ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. ఆ సమయంలో కూడా తనకి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సమయాలు ఇచ్చే దేవుణ్ణే విస్మరిస్తే సమయమే ఉండకుండా పోతుందేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కఠినమైన హృదయాలు మనకొద్దు. కఠినమైన హృదయాల వల్ల అవకాశాలు కోల్పోతాం, కఠినమైన హృదయాల వల్ల ఆధిక్యతలు కోల్పోతాం, కఠినమైన హృదయాల వల్ల మనము శిక్ష నుండి రక్షణ కోల్పోతాం, కఠినమైన హృదయం వల్ల ఎన్నో ఎన్నో దీవెన, ఎన్నో బ్లెస్సింగ్స్ కోల్పోతాం. ఈరోజు కఠినమైన హృదయం నుంచి నీవు విడుదల పొంది, దేవా నేను పశ్చాత్తాపం పొంది నీ దగ్గరికి వస్తాను, ఈ వాక్యం నా కొరకే అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేసి అంగీకరించి దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, హోషేయ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, 6వ అధ్యాయం 1వ వచనం, కమ్ లెట్ us రిటర్న్ టు ద లార్డ్, రండి యెహోవా యొద్దకు మళ్ళుదాం. He has torn us, ఆయన మనల్ని చీల్చివేస్తాడు, బట్ he will heal us, కానీ ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. He has struck us, ఆయన మనల్ని కొట్టాడు, బట్ he will bind us up, ఆయన మనల్ని బాగు చేస్తాడు. మనం యెహోవా యొద్దకు మరలుదాం, రండి, ఆయన మనల్ని చీల్చివేసాను, ఆయనే మనల్ని స్వస్థపరచను, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. నిజమే, కొన్నిసార్లు మనల్ని బాగు చేయడానికి ఆయన మనల్ని కొడతాడు, కానీ తిరిగి బాగు చేసేది ఆయనే, చీల్చివేసేది ఆయనే, తిరిగి స్వస్థపరిచేది కూడా ఆయనే. ఈరోజు నీవు ఆయన వైపు తిరిగితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క జీవితంలో ప్రియ సోదరి మేలు చేస్తాడు. అంటే కృప దేవుడు మీకు అనుగ్రహించిన కాక మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన నా తండ్రి, మీకు వందనాలు. ఇక మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. యెషయా హృదయం చూసాం, ఫరో హృదయాన్ని కూడా చూస్తున్నాం. ఉపశమనం కలగగానే, రిలీఫ్ రాగానే రిలాక్స్ అయిపోతున్నాడు ఫరో. అనేక సార్లు నీ ప్రజలు కూడా ప్రభు వారి యొక్క జీవితాల్లో రిలీఫ్ రాగానే, ఒక జాబ్, ఒక వ్యాపారం, చదువులు, బిడ్డలు, హీలింగ్, స్వస్థత,
కుటుంబంలో కొంచెం నెమ్మది, కొంచెం శాంతి, కొంచెం నెమ్మది, కొంచెం సమాధానం, ఉపశమనం కలుగ్గానే చాలా మంది ప్రభు రిలాక్స్ అయిపోతున్నారు. ఈ సమస్త మేలులకి కారణం నీవే అని మర్చిపోతున్నారు ప్రభు. అటువంటి వారిని ప్రభు మీరు దర్శించండి, బలపరచండి. ఈరోజు ఉపశమనం కలిగిందని చెప్పి మేము రిలాక్స్ అయితే ప్రభు మా యొక్క జీవితాలకు అది మేలు కాదని ఈ వాక్యం ద్వారా, ఫరో జీవితం ద్వారా మేము చూస్తున్నాం. ఫరో ఎంతో నష్టపోయాడు, తన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి రౌతులు, రథములు అన్ని ప్రభా, ఇక గుర్రములు ప్రభా సముద్రంలో, ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లుగా మేము చూస్తున్నాం. దేవయ్య, ఎప్పుడైతే మేము మీ వైపుగా తిరుగుతాం, మీరే మమ్మల్ని స్వస్థపరుస్తారు, మీరే మమ్మల్ని తిరిగి నిలబడతారు, స్థిరపరుస్తారు. నీకు మాటలు బట్టి నీ ప్రజలు నీ వైపు తిరుగుడుకు కృప చూపండి. వారికి జీవితాల్లో మీరు స్థిరపరిచి మేల్చండి, వారిని స్వస్థపరచమని, వారిని బలపరచమని, వారిని క్రమపరచమని ఈరోజంతా నీకు ప్రజలకు తోడుగా ఉండి మేలు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైనగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.